ఓకే, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి నా హోండా CB300F ఉంది కదా, దానికి ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేస్తున్నాను. ఇది నేను ఆన్లైన్లో కొన్నాను. కవి బ్రేక్ ప్యాడ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ దానికి 350 రూపీస్ ఎంత వచ్చింది రెండు కలిపి. అదే సేమ్ CB350 RS హైనెస్కి యూజ్ చేస్తారు. ఒకటి ఫ్రంట్ది ఒకటి బ్యాక్ది 2 వస్తాయి. సో మన డిస్క్కి ఇలా బ్రేక్ ప్రెస్ ఇట్లా బైట్ చేస్తే మన డిస్క్కి, సో అప్పుడు బైక్ అనేది స్టాప్ అవుతుంది. ఓకే, నాకు ఈ బ్రేక్ ప్యాడ్స్ రికమెండేషన్ తౌసిఫ్ బ్రదర్. సో అతను హోండా CB350 RS లాస్ట్ పోడ్కాస్ట్ వీడియోలో అతను ఉన్నాడు కూడా. సో అతను ఇవి యూజ్ చేస్తున్నారు ప్రజెంట్, ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చాడు వీటిది. సో ఇవి ఆర్డర్ పెట్టాను. ఇక్కడ సేమ్ ఇవి ఉన్న హైనెస్కి సేమ్ ఇవి వస్తాయి. చలో ఇప్పుడైతే ఇన్స్టాల్ చేద్దాం. మొత్తం అయిపోయినాయి వీటి లైఫ్. టైట్ ఉన్నాయి కదా. ఇది ఫ్రంట్ రిప్లేస్ చేశాను, బ్యాక్ రేర్ది పర్ఫెక్ట్గా ఉంది. సో అది అవసరం లేదని చెప్పాడు. సో ఫ్రంట్ రిప్లేస్ చేశాను. బ్రేక్ ప్యాడ్ వేసి ఇది ఒక 2000 km అవుతుంది. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ డీసెంట్ ఉంది. సో మరీ అంత ఎక్సలెంట్ కాదు, మరీ అంత వర్స్ కాదు. సో నేను టాప్ స్పీడ్ బ్రేకింగ్ బాగానే ఉంది, ఆల్ టైంలో బాగానే ఉంది, ఏబీసీ బాగా వర్క్ అవుతుంది. సో ఇలాంటి డిస్క్ మాది కూడా ఏం వస్తలేదు బ్రేక్ పెట్టేటప్పుడు. సో ఇలా రికార్డ్ అవుతుంది లేదు. ఆడియో మైక్ తీసుకోవడం మర్చిపోయాను నేను, మైక్ అడాప్టర్ తీసుకోవడం మర్చిపోయాను. సో ఇప్పుడైతే చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేయక. సూపర్ లాంగ్ బ్రేక్ వచ్చేసింది. ఒకవేళ మీకు బడ్జెట్ ఫిక్స్డ్ అయితే వీటికి వెళ్ళండి. సో మీకు ఇంకా సేఫ్టీ ఎక్కువ కావాలి, టాప్ స్పీడ్ ఎక్కువ చేస్తా అంటే మీరు కంపెనీ వెళ్ళండి, హోండా వాటికి. సో నా రికమెండెడ్ ఇది 370 రూపీస్తో ఫ్రంట్ డిస్క్ ప్యాడ్. సో ఇది బెస్ట్. సో దాని గురించి ఇంకేం తేడా లేదు, కంపెనీ ఉంది దీనికి. జస్ట్ నార్మల్ 10% తేడా ఉందంటే. ఇంకా నేను 120లో బ్రేక్ వేస్తే పర్ఫెక్ట్ సేమ్ అలా పడుతుంది. సో ఇప్పటివరకు వీడియో ఇంతనే, షార్ట్ వీడియో. మనం ఈ వీడియో తొందరగా అప్లోడ్ చేస్తాం. చాలా బ్రేక్ వచ్చి